2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ముక్కోణపు పోటీ తప్పేలా కనిపించడం లేదు. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ మధ్య పోటీ తప్పదనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్నారు. జనసేన ఇప్పుడు వేగం పెంచింది. జనసేనాని ప్రజల్లోకి దూసుకెళుతూ సమస్యలపై ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తున్నారు. అంతా వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ప్రజల్లోకి చొచ్చుకెళుతూ అంశాల వారీగా పోరాటం చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జనసేనకు బాగా కలిసి వచ్చింది. దీంతో ఆ పార్టీకి రోజురోజుకు జనాకర్షణ పెరుగుతుంది. దీంతో వైసీపీ కన్నా జనసేన పేరు బలంగా వినిపిస్తుంది. 2019 ఎన్నికల బరిలో జనసేన దిగడం ఖాయమైపోయింది. గతంలోలా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చేలా కనిపించడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే జనసేన బలాబలాలపై అంచనాలు వేసుకుంటున్నారు. ఇటీవలే ఆ పార్టీ ఒక సర్వే చేయించిందని సమాచారం. ఆ పార్టీ అధికార ప్రతినిధి శుంకర కళ్యాణ్ మాటల్లో చెప్పాలంటే జనసేనకు 53 నుంచి 62 స్థానాల వరకు దక్కే ఛాన్స్ ఉందని తేలిందట. కొంచెం కష్టపడితే మరిన్ని ఎక్కువ సీట్లు సాధిస్తామని ఆ పార్టీ ఘంటాపథంగా చెబుతుంది. ఎలాగూ 2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీల మధ్య మరోసారి టఫ్ ఫైట్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య పోరులో అసలు లాభం తమకే జరుగుతుందని జనసేన ఆశ. 2014 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా నిలువరించింది జనసేన అని అంతా నమ్ముతున్నారు. 2019 ఎన్నికల్లోనూ వైసీపీకి పెద్ద లాస్ తప్పదనే వాదన వినిపిస్తుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అయితే వైసీపీ కంటే టీడీపీ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ. ఆ దిశగా ఇప్పుడొచ్చిన సర్వే ఫలితాల ప్రకారం చూసుకున్నా జనసేనకు పెద్ద మొత్తంలో ఓట్లు పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. అంతా బాగుంటే సినీ నటుడు పవన్ కళ్యాణ్ కాస్త ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవుతారు.